అంధత్వ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తోందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గొల్లపేట కాలనీలో 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా మంత్రికి వైద్యులు కంటి చూపు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. కంటి సమస్యలు ఉన్నవారు శిబిరాల్లో పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు. ఈరోజు కంటి వెలుగు ప్రారంభం తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం పేదలకు గ్రామీణ ప్రాంతంలో దూర ప్రాంతం నుండి కంటి డాక్టర్ అక్కడ లేకుండా ఉండి దూరం వచ్చి చూయించుకోలేక ఎందరో మంది ఇబ్బంది పడుతున్నారు. మరి అటువంటిది ఇవాళ 2వ విడత, ఇదివరకు మొదటిసారి ఒకసారి అయిపోయింది. 2వ విడత కార్యక్రమం నిన్న 18వ తేదీ నుంచి మొదలైంది కార్యక్రమం. అక్కడ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, 4 ముఖ్యమంత్రులు, ఒక యూపీ మాజీ చీఫ్ మినిస్టర్ వారందరి మధ్యన అక్కడ నిన్న ప్రారంభోత్సవం జరిగింది. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ కంటి చూపు పరీక్షలు చేసేదానికి గ్రామంకు మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక 1500 బ్యాచ్లు పెట్టారు. మన నిర్మల్ నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం పేదలకు గ్రామీణ ప్రాంతంలో దూర ప్రాంతం నుండి కంటి డాక్టర్ అక్కడ లేకుండా ఉండి దూరం వచ్చి చూయించుకోలేక ఎందరో మంది ఇబ్బంది పడుతున్నారు. మరి అటువంటిది